కార్చిన ప్రతి కన్నీరు సమాధానం చెప్తుంది. నువ్వు ఎవరికీ చెప్పకుండా కార్చిన ప్రతి కన్నీరు ఒకరోజు సమాధానం చెప్తుంది. ఈ ప్రపంచంలో అందరూ నీ నవ్వుని చూస్తారు, కానీ నీ ఒంటరి రాత్రులను ఎవరూ చూడరు. నువ్వు బయట స్ట్రాంగ్గా కనిపిస్తావు, కానీ లోపల ఎంత విరిగిపోయావో నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కొన్ని రాత్రులుంటాయి, నిద్ర వస్తుంది కానీ మనస్సు నిద్రపోదు. కళ్ళు మూసుకుంటావు, కానీ ఆలోచనలు మాత్రం ఆగవు. ఎందుకు నా జీవితమే ఇలా ఉంది? ఎందుకు నేను ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు? ఎందుకు ప్రతి అడుగులో ఒక సమస్య ఎదురవుతోంది అనే ప్రశ్నలు నీ గుండెల్లో నిశ్శబ్దంగా మండుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీ జీవితాన్ని చూసే విధానాన్ని మార్చేస్తుంది. నువ్వు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు నీ కన్నీళ్లను ఎప్పుడూ వృధా చేయడు. నీ బాధను ప్రపంచం ఇగ్నోర్ చేయొచ్చు, నీ ప్రయత్నాన్ని కొందరు నవ్వుకోవచ్చు, నీ ఫెయిల్యూర్ని చూసి కొందరు ఆనందపడచ్చు, కానీ నీలో మండుతున్న సంకల్పాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడు. నువ్వు అనుకున్న ప్రతి గోల్ని చేరుకోవాలని ఎన్నిసార్లు నిర్ణయం తీసుకున్నావు? ఎన్నిసార్లు కొత్తగా స్టార్ట్ చేసావు? మండే నుంచి మొదలు పెడతాను అన్నావు, ఈ నెలలో నా లైఫ్ మార్చేస్తాను అన్నావు, ఈ ఇయర్ నా ఇయర్ అవుతుంది అనుకున్నావు. కానీ ఎక్కడో ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ఫెయిల్యూర్ ఎదురైంది, ఒక రిలేషన్షిప్ నిన్ను వెనక్కి లాగింది, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం నీ కాన్ఫిడెన్స్ని కూల్చేసింది, లేదా నువ్వే నీ మీద డౌట్ పడిపోయావు. ఇక్కడే చాలామంది ఆగిపోతారు, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఎండ్ అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే ప్రాబ్లమ్స్ అంటే ఎండ్ కాదు, అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్లే ఎంట్రన్స్. బంగారం అగ్నిలో కాలకపోతే బంగారం కాదు, వజ్రం ఒత్తిడిని తట్టుకోకపోతే డైమండ్ కాదు. అలాగే మనిషి బాధను తట్టుకోకపోతే అతని అసలు శక్తి బయటపడదు. ఇప్పుడు నీకొక ప్రశ్న, నువ్వు నిజంగా ఓడిపోయావా లేక కొంచెం అలసిపోయావా? ఈ రెండు మాటల మధ్యే మొత్తం జీవితానికి తేడా ఉంటుంది. ఎందుకంటే ఓడిపోయిన మనిషి మళ్లీ లేడు, కానీ అలసిపోయిన మనిషి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ప్రపంచాన్ని మార్చగలడు. విను, నువ్వు పిడికిలి బిగించి నేను పెట్టుకున్న గోల్ని చేరుకుంటాను, ఎన్ని అవమానాలొచ్చినా, ఎన్ని కష్టాలెదురైనా, ఎన్నిసార్లు పడిపోయినా నేను ఆగను అని ఒక నిజమైన సంకల్పంతో మొదటి అడుగు వేస్తే పంచభూతాలు కూడా నీ ప్రయాణానికి సాక్షులవుతాయి. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ నిజంగా ప్రయత్నించే వారికే దారి చూపిస్తుంది. చాలామంది సక్సెస్ అంటే లక్ అనుకుంటారు. కాదు, సక్సెస్ అనేది కన్నీళ్లతో రాసుకునే ఒక కథ. ప్రతి విజయవంతమైన మనిషి వెనుక వందల రాత్రుల నిద్రలేని పోరాటం ఉంటుంది. వేలసార్లు తనని తానే క్వశ్చన్ చేసుకున్న క్షణాలుంటాయి. ఎవ్వరూ చూడని కన్నీళ్లుంటాయి, ఎవ్వరూ వినని అరుపులుంటాయి. అందుకే ఈ వీడియోలో ఇంకా ముందుకు వెళ్లే ముందు నీకొక విషయం చెప్పాలి. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న బాధ నువ్వు అనుకున్నంత పెద్ద శాపం కాదు. అది నీలో దాగి ఉన్న కొత్త మనిషిని బయటకు తీసుకురావడానికి వచ్చిన పరీక్ష. కానీ చాలామంది ఈ పరీక్షలో ఎందుకు ఓడిపోతారు? మనిషి బాధ కంటే మనసులో వచ్చే ఒక్క నెగటివ్ థాట్కి ఎందుకు ఎక్కువగా భయపడతాడు? నీ బ్రెయిన్ ఎలా నిన్నే మోసం చేస్తుంది? నీ కాన్ఫిడెన్స్ ఎలా నిశ్శబ్దంగా చనిపోతుంది? మరి దాన్ని ఎలా గెలవాలి? ఇప్పుడు చెప్పబోయే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఎందుకంటే ఇదే జీవితాన్ని మార్చే అసలు రహస్యం. ఇప్పుడు ఒక విషయం చాలా జాగ్రత్తగా విను. మనిషిని బయట ఉన్న శత్రువులు అంతగా ఓడించలేరు, కానీ అతని మనసులో పుట్టిన ఒక చిన్న డౌట్ మాత్రం పూర్తిగా కూల్చేస్తుంది. ఎందుకంటే ప్రతి యుద్ధం బయట మొదలవదు, మొదట అది మనసులోనే మొదలవుతుంది. నువ్వొక గోల్ పెట్టుకుంటావు. మొదటి రోజు చాలా మోటివేషన్ ఉంటుంది, రెండో రోజు కూడా బాగానే ఉంటుంది, మూడో రోజు నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడే నీ బ్రెయిన్ నిన్ను పరీక్షించడం మొదలు పెడుతుంది. ఇది నీ వల్ల కాదు, వాళ్ళు నిన్ను మించిపోయారు, ఇంత కష్టపడినా ఉపయోగం ఏముంది, వదిలే, అందరూ చేసే లైఫ్ జీవించు అని నీలోనే ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు నీది కాదు, అది నీ భయం, అది నీ పాత అలవాట్లు, అది నీ కంఫర్ట్ జోన్. గుర్తుపెట్టుకో, కంఫర్ట్ జోన్ ఎప్పుడూ నిన్ను సేఫ్గా ఉంచుతుంది, కానీ గ్రేట్గా మాత్రం మార్చదు. అందుకే జీవితంలో ఎదగాలంటే ముందుగా గెలవాల్సింది ప్రపంచాన్ని కాదు, నీ మనసుని. ఒక్కసారి ఆలోచించు,
నువ్వు చిన్నప్పుడు నడవడం నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడిపోయావు? అప్పుడు ఎవ్వరూ ఇది నీ వల్ల కాదు అని ఎవ్వరూ చెప్పలేదు. ఎందుకంటే అందరికీ తెలుసు పడిపోవడం నేర్చుకునే ప్రక్రియలో ఒక భాగమని. మరిప్పుడు ఎందుకు ఒక్క ఫెయిల్యూర్ వచ్చిందని నిన్ను నువ్వే పనికిరాని వాడిననుకుంటున్నావు? ఎందుకు ఒక్క రిజెక్షన్ వచ్చిందని నీ విలువ తగ్గిపోయిందని నమ్ముతున్నావు? విను, నీ వాల్యూని ప్రపంచం నిర్ణయించదు, నీ డెసిషన్ నిర్ణయిస్తుంది. నువ్వు నీ గురించి ఏం నమ్ముతున్నావో రేపు అదే నీ రియాలిటీ అవుతుంది. అందుకే నీ మాటలను జాగ్రత్తగా ఎంచుకో. నా వల్ల కాదు అనే ఒక్క మాట నీ భవిష్యత్తు తలుపులను మూసేస్తుంది. నేను నేర్చుకుంటాను అనే ఒక్క మాట కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. ఇప్పుడు నేనొక కథ చెప్తాను. ఒక యువకుడుండేవాడు. అతని కల చాలా పెద్దది, కానీ అతని పరిస్థితి చాలా చిన్నది. డబ్బు లేదు, సపోర్ట్ చేసేవాళ్లు లేరు. చుట్టూ ఉన్నవాళ్లు నీకిది సాధ్యం కాదు అని ప్రతిరోజూ చెప్పేవాళ్లు. మొదట్లో అతను కూడా ఏడ్చాడు. రాత్రిళ్లు ఒంటరిగా కూర్చొని దేవుడా నాకే ఎందుకిన్ని పరీక్షలు అని అడిగాడు. ఒకరోజు అతనికొక నిజం అర్థమైంది. తన జీవితాన్ని మార్చేది ఇతరుల ఒపీనియన్ కాదు, తన డెసిషన్. ఆ రోజు నుంచి అతను ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు, కంప్లైంట్ చేయలేదు, కంపారిజన్ చేయలేదు, ఎక్స్క్యూజెస్ చెప్పలేదు. ప్రతిరోజు ఒక్క అడుగు, మరో అడుగు, మరో అడుగు. ఎవ్వరూ చప్పట్లు కొట్టకపోయినా ముందుకు నడిచాడు. ఎవ్వరూ నమ్మకపోయినా తనని తాను నమ్ముకున్నాడు. చివరికి ఒకరోజు అతను గెలిచాడు. అప్పుడు ఒకప్పుడు నవ్వినవాళ్లే నువ్వు ఎలా సాధించావు అని అడిగారు. ఇదే జీవితం. ప్రపంచం నీ పోరాటాన్ని చూడదు, కానీ నీ రిజల్ట్ను మాత్రం అందరూ చూస్తారు. అందుకే నీ బాధను ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. నీ సక్సెస్తోనే సమాధానం చెప్పు. నీ కన్నీళ్లు ఒకరోజు నీ చిరునవ్వుకి కారణం కావాలి. నీ అవమానాలు ఒకరోజు నీ గర్వానికి కారణం కావాలి. నీ ఒంటరితనం ఒకరోజు నీ శక్తిగా మారాలి. ఎందుకంటే బాధ మనిషిని బలహీనంగా చెయ్యదు. బాధను ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడమే బలహీనత. ఇప్పుడొక ప్రశ్న. నీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం నిన్ను ఆపడానికి వచ్చిందా, లేక నిన్ను సిద్ధం చేయడానికి వచ్చిందా? ఈ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం తెలిసిన రోజు నుంచి నువ్వు కష్టాలను ద్వేషించవు, వాటిని గౌరవించడం ప్రారంభిస్తావు. కానీ ఇక్కడే ఇంకా ఒక గొప్ప రహస్యం ఉంది. రక్తం కారుతున్నా, గుండె విరిగిపోయినా, లోకం మొత్తం ఎదురు నిలిచినా ఎందుకు కొంతమంది మాత్రం చివరి వరకు ఆగరు? వాళ్లలో ఉన్న ఆ అద్భుతమైన శక్తి. ఇప్పటి వరకు నువ్వు విన్నది నీ ఆలోచనలను మార్చుండొచ్చు, కానీ ఇప్పుడు చెప్పబోయేది నీ జీవితాన్నే మార్చే శక్తి కలిగి ఉంది. విను. ఒక సింహం అడవికి లాజు కావడానికి కారణం దాని శరీర బలం కాదు, దాని మనసులో ఉండే నమ్మకం. అదేవిధంగా మనిషిని గొప్పవాణ్ణి చేసేది టాలెంట్ కాదు, లక్ కాదు, బ్యాక్గ్రౌండ్ కాదు, అతని సంకల్పం. నీ గుండెలోపల ఒక మాట బలంగా వినిపించాలి, నేను ఆగను. ఈ ఒక్క మాట నీ జీవితానికి దిక్సూచి అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో కలలు చనిపోలేదు, కానీ వాటిని కనిన మనుషులు మధ్యలో ఆగిపోయారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు వదిలేస్తే రేపటి నీ ఫ్యూచర్ నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఒక్కసారి ఊహించు, 5 సంవత్సరాల తర్వాత నువ్వు అద్దం ముందు నిలబడి ఉన్నావు. నీ కళ్ళలో ఒక ప్రశ్న, ఆ రోజు ఇంకొంచెం పోరాడి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో? ఆ బాధను భరించడం ఈరోజు పడే కష్టాల కంటే చాలా పెద్దది. అందుకే ఇప్పుడే నిర్ణయం తీసుకో. నీ జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అవకాశం కాదు, ప్రతిరోజూ చేసే చిన్న డిసిప్లిన్. ప్రతి ఉదయం లేచిన తర్వాత నీ గోల్ గుర్తు చేసుకోవడం, ప్రతి సాయంత్రం నీ ప్రోగ్రెస్ని చూసుకోవడం, ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఒక లెసన్ నేర్చుకోవడం. ఇదే నిజమైన విజయం. విను, రక్తం కారుతున్నా సరే నేను పెట్టుకున్న గమ్యానికి చేరే వరకు నిద్రపోను అనే సంకల్పం చనిపోనివ్వకు. శరీరం అలసిపోవచ్చు, మనస్సు విరిగిపోవచ్చు, చుట్టూ ఉన్నవాళ్లు వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ నీ సంకల్పం మాత్రం ఎప్పటికీ చనిపోకూడదు. ఎందుకంటే సంకల్పం చనిపోయిన రోజే మనిషి బతికున్నా ఓడిపోయినట్టే. ఇప్పుడు నీకు వచ్చిన ఈ చిన్న బాధ, ఈ చిన్న అవమానం, ఈ చిన్న ఓటమి నిన్ను భయపెట్టడానికి రాలేదు. నీ ధైర్యాన్ని చూడడానికి వచ్చింది, నీ పట్టుదలను పరీక్షించడానికి వచ్చింది, నీలో ఎంత ఫైర్ ఉందో తెలుసుకోవడానికి వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ బాధ కూడా నీ ధైర్యాన్ని చూసి ఒకరోజు వణకాలి. నీ సమస్య కూడా ఈ మనిషిని ఆపడం నా వల్ల కాదు అని వెనక్కి తగ్గాలి. అలాంటి మనిషిగా మారాలి. ఎందుకంటే పర్వతాలు కూడా కదలవు, కానీ వాటిని ఎక్కే మనిషి మాత్రం ఆగడు. అలాగే నీ పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు, కానీ నువ్వు మారితే
నీ పరిస్థితులు కూడా ఒకరోజు మారాల్సిందే. ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి ఒక మాట. నిన్ను నిజంగా ప్రేమించేవాళ్లు నీ సక్సెస్ వచ్చిన తర్వాత కాదు, నీ స్ట్రగుల్ సమయంలో నీ పక్కన నిలబడతారు. మిగతా వాళ్ళు నీ వెలుగులో కనిపించే నీడలు మాత్రమే. అందుకే అందరినీ ఇంప్రెస్ చేయడానికి జీవించకు, నీ పర్పస్ కోసం జీవించు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి సంపాదించిన విజయం ఓటమి కంటే ప్రమాదకరం. నీ విలువను ఎప్పుడూ తగ్గించకు. ఎందుకంటే ప్రపంచం ముందు నిన్ను ఎలా ట్రీట్ చేయాలో మొదట నువ్వే వారికి నేర్పిస్తావు. నీ టైంకి విలువివ్వు, నీ మాటకి విలువివ్వు, నీ కలకి విలువివ్వు. అప్పుడు ప్రపంచం కూడా నీ విలువను గుర్తిస్తుంది. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది. దేవుడు నీకు భారాన్నివ్వడు, నువ్వు మోయగలిగే బాధ్యతను మాత్రమే ఇస్తాడు. ప్రతి పరీక్ష వెనుక ఒక కొత్త స్థాయి ఉంటుంది. ప్రతి కన్నీటి వెనుక ఒక కొత్త చిరునవ్వు దాగి ఉంటుంది. ప్రతి చీకటి వెనుక ఒక ఉదయం తప్పకుండా ఉంటుంది. కాని ఆ ఉదయాన్ని చూసేది ఎవరు తెలుసా? మధ్యలో ఆగని వాళ్ళు మాత్రమే. ఇంకా చివరగా చెప్పబోయే విషయం నీ జీవితాన్ని చూసే కోణాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకు మనతోనే మన పేదరికం చనిపోవాలి అనే మాట ఒక సాధారణ డైలాగ్ కాదు, అది ఒక జీవిత ప్రమాణం. ఇప్పుడు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి నీ కుటుంబం గురించి ఆలోచించు. నీ అమ్మా నాన్న పడిన కష్టాల గురించి ఆలోచించు. నీకోసం వాళ్లు వదులుకున్న కలల గురించి ఆలోచించు. వాళ్లు నీకు కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయి ఉండొచ్చు, కాని కలలు కనడానికి ధైర్యాన్ని మాత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆ కలలను నిజం చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీది. అందుకే ఒక విషయం గుండెల్లో రాసుకో. మనతోనే మన పేదరికం చనిపోవాలి, మనతోనే మన బలహీనత ముగియాలి, మనతోనే మన కుటుంబం ఏడ్చిన రోజులు ముగియాలి, మనతోనే ఓటమి చరిత్ర ముగియాలి. ఎందుకంటే నువ్వు గెలిస్తే అది ఒక్క నీ విజయం కాదు, నీ మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి మనిషి విజయం. నీకోసం దేవుణ్ణి ప్రార్థించిన ప్రతి కన్ను విజయం. నీకోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రతి హృదయం విజయం. అందుకే ఇక నుంచి నీ జీవితం ఒక్క నీకోసం కాదు, నిన్ను నమ్మిన వాళ్ల కోసం కూడా. విను, నువ్వు చేస్తున్న పని ఏదైనా కావచ్చు. స్టూడెంట్ అయ్యుండొచ్చు, ఎంప్లాయీ అయ్యుండొచ్చు, బిజినెస్ చేస్తున్నావేమో, లేదా ఇంకా నీ దారి వెతుకుతున్నావేమో. ఏదైనా సరే, ఈరోజు ఆగిపోతే రేపటి నీ ఫ్యూచర్ నిన్ను క్షమించదు. ఈరోజు వదిలేస్తే రేపు నీ పిల్లలకు చెప్పడానికి ఒక గొప్ప కథ ఉండదు. ఈరోజు భయపడితే రేపు నీ కలలు కూడా నిన్ను నమ్మవు. అందుకే ఈరోజు నుంచే నీకు నువ్వు ఒక ప్రామిస్ చేసుకో. ఏ పరిస్థితి వచ్చినా నేను నా గోల్ని వదలను. ఎన్ని అవమానాలు వచ్చినా నా సెల్ఫ్ రెస్పెక్ట్ని అమ్మను. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా నేను నేర్చుకుంటాను. ఎన్ని కన్నీళ్లొచ్చినా వాటిని నా బలంగా మార్చుకుంటాను. ఎన్నిసార్లు పడిపోయినా ప్రతిసారి మరింత బలంగా లేస్తాను. గుర్తుపెట్టుకో, నీ చేతుల మీద ఉన్న గాయాలు నీ ఓటమికి గుర్తులు కావు, నువ్వు పోరాడిన యుద్ధాలకి గుర్తులు. నీ కళ్లల్లో వచ్చిన కన్నీళ్లు నీ బలహీనతకు గుర్తు కాదు, నువ్వింకా వదిలిపెట్టలేదని చెప్పే సాక్ష్యం. అందుకే ఇప్పటివరకు నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ఒకరోజు సమాధానం చెప్తుంది. ఈరోజు నిన్ను చిన్నచూపు చూసిన వాళ్లకు, ఈరోజు నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్లకు, ఈరోజు నిన్ను ఎగతాళి చేసిన వాళ్లకు మాటలతో కాదు, నీ విజయంతో సమాధానం చెప్పు. ఎందుకంటే మాటలు కొంతకాలం మాత్రమే వినిపిస్తాయి, కాని విజయానికి వచ్చే శబ్దం తరాల వరకు వినిపిస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మనిషి ఎవడో తెలుసా? ఎప్పుడూ ఓడిపోనివాడు కాదు, ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ లేచేవాడు. అలాంటి మనిషిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఇప్పుడు నేను నిన్నొక చివరి ప్రశ్న అడుగుతున్నాను. నీ కలల కోసం, నీ కుటుంబం కోసం, నీ ఆత్మగౌరవం కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు నిజంగా చివరి వరకు పోరాడ్డానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ఈరోజు నీ జీవితంతో ఒక ఒప్పందం చేసుకో. వెనక్కి తగ్గను, భయపడను, ఆగను. నా లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాడుతూనే ఉంటాను. ఎందుకంటే నా జీవితానికి సమాధానం చెప్పేది నా మాటలు కాదు, నేను కార్చిన ప్రతి కన్నీరు, నేను భరించిన ప్రతి బాధ, నేను చేసిన ప్రతి త్యాగం, నేను ఆపకుండా వేసిన ప్రతి అడుగు ఒకరోజు నా విజయంగా ప్రపంచం ముందే నిలుస్తాయి. ఆ రోజు నీ పేరు వినగానే ప్రపంచం చప్పట్లు కొడుతుంది. నీ కథ విని ఇంకొకరు ధైర్యం తెచ్చుకుంటారు. నీ ప్రయాణం ఇంకొకరి జీవితాన్ని మార్చేస్తుంది. అదే నిజమైన విజయం, అదే నిజమైన జీవితం. నువ్వు కూడా నీ జీవితానికి కొత్త ప్రారంభం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కింద కామెంట్లో ఒక్క మాట టైప్ చెయ్యి, ఐఎమ్ రెడీ. చూద్దాం తమ కన్నీళ్లను విజయంగా మార్చడానికి నిజంగా ఎంతమంది యోధులు సిద్ధంగా ఉన్నారో. గుర్తుపెట్టుకో, కన్నీరు బలహీనత కాదు, ఆ కన్నీటికి విలువ వచ్చే వరకు ఆగకుండా పోరాడే మనిషే నిజమైన విజేత.